నాకు ఎవరి సపోర్టు అక్కర్లేదు, ముఖ్యంగా నీ సపోర్ట్ అసలు అక్కర్లేదు. నేను కాళ్ళ మీద నిలబడగలను. వదిలేమ్మా, నన్ను వదిలేయమ్మా. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. వదిలేసి నన్ను. వెళ్ళిపో మా తల్లి, నువ్వు వెళ్ళిపో. నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నాకు ఎవరి సపోర్టు అక్కర్లేదు. అంతే, ముందే చేస్తుంటే ఇదంతా నాకు ఏంటో. వదిలే, వెళ్ళిపో. చేసాను కదా. నువ్వు నన్ను ఎందుకు తినమంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఆ రోజు నన్ను తినే అన్నం దగ్గర నుంచి లేపేశావు. ఇప్పుడు నేను పెట్టే తిండి నీకు దిక్కైందిరా అని గుచ్చి చెప్పడానికి ఓపెన్ అర్థమైపోయింది. నీకు పౌరుషం లేదు, రోషం లేదు, శివు నెత్తులు అంతకన్నా లేదని నన్ను ఎగతాళి. నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నో సలహా. అని చెప్పి నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలను. అంతే, నేను ఓడిపోను. ఏం చేసినా సరే అంతే. మొదలు ఎప్పుడు ఓడిపోకూడదు. అంతే అంతే, నేను ఎప్పుడు గెలిచే తింటాను. విజయమ్మా, నువ్వు నీళ్ళు వసుకున్నావని మీ అమ్మగారికి నాన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా, సంతోషపడతారు. కాదు, ముందు ఆయనకి చెప్పాలి. అలాగే. ఏమండి ఏంటి? ఏమండి, నేను హాస్పిటల్కి వెళ్ళాను. మా మావయ్యకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కోమాలో ఉన్నాడు. అర్జెంట్గా ఊరు వెళ్తున్నాను. అయ్యో, నేను కూడా వస్తానండి. అక్కర్లేదు. అయినా మన చేతుల్లో ఏముంది చెప్పు. బాధపడకమ్మా, ఏడవకో. అత్తయ్య ఊరుకో, 2 రోజుల్లో తగ్గిపోతున్నారు. పర్వాలేదు. ఏం తగ్గడంలేండి. ఆయన ఎప్పుడు కోమాలోంచి బయటపడతాడో చెప్పడానికి కష్టం అంటున్నారు డాక్టర్. అసలు బయటే పడ్డంటున్నారుగా. అరే ఏంటయ్యా ఈ మాటలతో పనే ఉందండి. మా బాకీ మాకు ఇప్పించండి. సమయం సందర్భం లేదు. అత్తయ్య, మావయ్యకి చాలా మంది డబ్బులు ఇవ్వాలి కదా. చాలా డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పు, నేను వెళ్ళి వసూలు చేసుకొస్తాను. నాకు తెలియదు బాబు. తెలీదా? అవును బాబు, నాకేమీ తెలియదు. తెలియకపోతే ఎలా? అసలు ఆయన సంపాదించిందంతా ఎక్కడ పెడుతున్నాడు, ఎవరికి ఇచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలిగా. ఒకవేళ ఆయన చెప్పలేదనుకో, నువ్వే అడిగి తెలుసుకోవచ్చు కదా. ఎప్పుడు అడిగినా నీకేం తెలుసు అని కసురుకునేవారు బాబు. అసలు నీకేం తెలుసని నేనేం చేద్దామన్నా ప్రతి దానికి వద్దంటావు. అదేంటి అత్తయ్య, మావయ్య తర్వాత ఇంటి బాధ్యత నీదే కదా, నువ్వే గట్టిగా అడుగుండాల్సింది. అడిగితే వెటకారంగా తీసి పడేసేవారు బాబు. అర్థమైన సలహాలు ఇవ్వద్దు. వంటింట్లో కూర్చుని కొత్త వంటలు ఎలా చేయాలో ఆలోచించు. మగాళ్ళు చెప్పరనుకో, మనమైనా ఎలాగోలా తెలుసుకోవాలి కదా వదినా. తెలుసుకోవాలంటే వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే కదా వదినా. ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకుని పడుండాలి. అప్పటికే ఉండబట్టలేక అడిగితే మనం ఏదో కట్టుకుపోవడానికి అడిగామనుకుంటారు. ఏంటి ప్రతిదానికి రీసెన్స్? అసలు నా గురించి నీకేం తెలుసు? ఇప్పుడు ఏమైంది, అన్ని లక్షలున్నా ఆయనకి వైద్యం చేయించడానికి అన్నయ్య దగ్గర చేయి చాపాల్సి వచ్చింది. ఆ వరల్డ్ బ్యాంక్ అప్పు సంగతి ఏదో తేలే వరకు అప్పులు ఇచ్చేది లేదయ్యా. తలక 500 పడిపోతుందంట. నువ్వు ఎర్రి పప్పులు పెట్టి అక్కడ అప్పులు ఇచ్చేవాళ్ళం. లేదు వెళ్ళాళ్ళు. హలో కృష్ణ, మాకు పట్టాస్ పార్టీ వెళ్ళేదేంటి? మరి పార్టీయా? ఎందుకు? మరి అదే నువ్వు నాన్నవు కాబోతున్నావు కదా, అందుకే అడిగాం. ఏంటో రంగ ప్రశ్న. మీ ఆవిడ గారు నెల తప్పిన సంగతి మన సత్యమ్మ ఫ్లాట్స్ లో అందరికి చెప్పేసిందిలే. ముందు తెలియాల్సినోడు నీ కాకరణ తెలియడం ఏంటి? సంపాదన లేనోడికి చెప్పకూడదు అనుకుందో ఏంటో మరి. మీ మామయ్య గారికి ఎలా ఉందండి? ఎలా ఉందండి? ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను చచ్చి బతుకుతున్నాను. ఏమండి, ఏంటండి ఆ మాటలు? అవును, నువ్వు నెల తప్పేవన్న విషయం బయటోడు చెప్తే నాకు తెలిసింది చూడు, అప్పుడే తెచ్చాను. ఆ రోజు నేను మీకు చెప్పాను అనుకున్నా కానీ చెప్పలేకపోయావు. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నేను కోట్లు సంపాదించి నాకు బంగ్లాలు కార్లు ఉండి నా వెనకాల నౌకర్లు చాకర్లు ఉండుంటే నేను ఎక్కడున్నా వెతుకుంటూ వచ్చి స్వీట్ పెట్టి మరీ చెప్పేదానివి. ఇప్పుడు నేను నథింగ్, నువ్వు సంథింగ్ గ్రేట్. అందుకే తీసిపారేశావు. ఎందుకండి లేనిపోని మాటలతో నన్ను బాధ పెడతారు? ఆ రోజు మీ మామయ్య గారు కోమాలో ఉన్నారని చెప్పారు. అప్పుడు చెప్తే బాగోదని మీరు వచ్చాక చెప్తాం అనుకున్నాను. అంతేకాని మిమ్మల్ని తీసి పారేయాలని కాదండి. వంక బాగానే దొరికింది. అసలు నువ్వు చెప్పకపోవడమే కరెక్ట్. ఎందుకంటే నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. కాబట్టి నన్ను లెక్క చేయక్కర్లేదు.
పుట్టబోయే బిడ్డ కూడా మీ నాన్న ఫలానా అని చెప్పుకో. వాడు అడిగితే లేడని చెప్పు. ఏమిటండి మీరు? పెళ్ళాం చేతిలో ఓడిపోయినాడు చచ్చినోడి కింద లెక్క. ఆల్ రైట్, మన ఒప్పందం ప్రకారం నువ్వు గెలిస్తే నేను నిన్ను వదిలేస్తానన్నాను. నీకు నాకు సంబంధం లేదని చెప్పాను. ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని నిరూపించావు. 10 మందిని పోషించగలననే ధైర్యం వచ్చింది. ఓకే, నీకు నా అలాంటి చేతగాని మొగుడు అవసరం లేదు. అందుకే వెళుతున్నాను. ఈ ఇంట్లోంచే కాదు, శాశ్వతంగా నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఏమండి? ఇలా మాటలతో చంపే కంటే ఒకేసారి పీక నొక్కి చంపేయండి. మిమ్మల్ని కించపరచాలని నేనేమీ చేయలేదండి. మిమ్మల్ని సాధించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. తన తల్లి నవ్వుతున్నానని భర్తకి చెప్పుకునే అదృష్టం కంటే ఆడదానికి ఇంకేం కావాలండి? మీకు చిన్న జ్వరం వస్తే నేను ఎంత విలువలాడిపోయానో, ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో మీకు తెలియదు. అలాంటిది మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను ఎలా బతకగలనండి? మిమ్మల్ని విడిచి నేను ఉండలేనండి. ప్లీజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. ఇన్నాళ్ళు నాకు అన్ని తెలుసని అనుకునేదాన్ని. నాకు తెలిసిన ప్రపంచం అంతా మీరేనండి. మీరు లేకపోతే నాకు అంత శూన్యం, చీకటి. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి. మీరేం చెప్తే అది నేను చేస్తానండి. ప్లీజ్ అండి, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. ప్లీజ్ అండి,